నమస్తే సార్. నాకు 6,000 వచ్చింది సార్. పింఛన్ లేదు, ఏం లేదు. ఇల్లు కూలిపోయింది. మేము స్కూల్లో బతుకుతున్నాం. నలుగురు పిల్లలు నాకు. నలుగురు పిల్లలు, చిన్న చిన్న పిల్లలు. 6 సంవత్సరాలు అవుతుంది సార్. కాలు మొక్తా. ఆ సంవత్సరం నాకు పింఛన్ లేదు, ఏం లేదు. 2019 సంవత్సరం నాకు ఇది. నాకు ఎట్లా బతుకు ఇస్తాను సార్. కాలు మొక్తా, దయచేసి నాకు పింఛన్ చేయండి సార్. నా పేరు కిషన్. ఎవరు? మా టేకుమాల్ సార్. మా సొంతూరు టేకుమాల్, విలేజ్ టేకుమాల్, మండల్ టేకుమాల్, డిస్టిక్ మీద. మా అంకా టెంపుల్ దగ్గర, కుమార్బాద్ దగ్గర మా ఇల్లు కూలిపోయి మా అన్న చనిపోయాడు. ఈ ఊర్లో 10 మంది తెచ్చి ఉంచారు. నాకు ఎంత పింఛన్ చేస్తారు, ఇంతవరకు పింఛన్ లేదు, ఏం లేదు సార్. కాలు మొక్క 7 మొక్కలు 2 నిమిషాలు అడిపోయింది సార్. ఇది నాకు దేవుడా నడవరా చేయరాదు. నాకు పిల్లలు సార్, నా పిల్లలు 4 పిల్లలు. నాకు చిన్నకి ఇబ్బంది అది ఇది. ఏం చేయాలి సార్? కాలు మొక్తా సార్, నాకు పింఛన్ చేయండి సార్. మా ఇల్లు మాకలాంటి టెంపుల్ సార్. మాది ఇదే ఊరు టేకుమల్లు. మా ఇల్లు కూలిపోయింది. మా అన్న చనిపోయిండు. నాకు 4 పిల్లలు సారు. నేను ఆయనకి అప్పుడు నాకు కాలు చేతి పడిపోయింది. నా పిల్లలు చిన్న నన్ను బతకడానికి చాలా ఇబ్బంది ఉంది. ఇది ఉంది. నాకు పింఛన్ లేదు ఇంతవరకు. 6 ఏళ్ళు అవుతుంది నాకు కాలు చేతి పడిపోయి, ఎక్కడ చేతి పడిపోయి. నాకు దేవుడా నడవరాదు, ఇది రాదు. చిన్న చిన్న పిల్లలు సారు. కాలు మొక్తా నాకు పింఛన్ చేయండి దయచేసి. పెద్దలకు చెప్తున్నాను మీ అందరికీ. నాకు పింఛన్ చేయండి సార్. ఎలాగైనా చిన్న చిన్న పిల్లలు, నాకు 4 పిల్లలు సార్. 3 బిడ్డతో చిన్న పిల్లగాడు. ఇది చిన్నకి ఇబ్బంది సార్, ఏదానికి ఇబ్బంది సార్. కాలు ముక్తే లేదు. ఎక్కడ దయచేసి చేయండి సార్. మీ పెద్దవాళ్ళకి నమస్తే అందరికీ.